హలో పీపుల్, ఈరోజు థంబ్‌నెయిల్ ఏంటంటే క్రిస్పీ ఆనియన్ దోస. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే ఆనియన్ కటర్ ఉంది. సో అందులోని మేము చాలా వెజిటేబుల్స్ని కట్ చేస్తాం. ఎందుకంటే ఎందుకంటే ఏమనుకుంటున్నారు, నైఫ్తో కట్ చేయడం రాదు కాబట్టి, మెయిన్లీ నాకు. సో అందుకని ఇలా ఆనియన్స్ని చిన్న ఈక్వల్ పీసెస్గా రావాలంటే మనకి ఈ కట్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నైఫ్తో అయితే అంత ఈక్వల్గా రాదు అని నా నమ్మకం. బట్ మీరు ఎలా చేస్తారో తెలీదు. సో నెక్స్ట్ ఏంటంటే మిర్చీస్ని ఇలా స్మాష్ చేసుకున్నట్లు కట్ చేసుకోవాలి. ఈ మిర్చీస్ని మనం బాగా ఎలా అంటే స్మాల్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంటే మనకి మిర్చీస్ ఉందో లేదో అని కూడా తెలియాలన్నమాట. అసలు ఉన్నవో లేవో అన్నట్లు ఉండాలి మనకి కదా. చాలా బాగుంది కదా జోక్. చూడండి, ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా రెడీ అయిపోయాయి విత్ ఈక్వల్ సైజెస్ అండ్ షేప్స్. ఇప్పుడు దోశ బ్యాటర్ని చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు దాని బిఫోర్ నైట్ ప్రాసెస్ తెలీదు. సో అందుకని దోశ బ్యాటర్ని ఇలా ఫైన్ స్మూత్ పేస్ట్గా మిక్స్ చేసుకోవాలి. వన్ టిప్ ఏంటంటే మా మమ్మీ చెప్పిన టిప్, బిఫోర్ నైట్ నో సాల్ట్ అనమాట. సాల్ట్ యూస్ చేయవద్దు దాని బిఫోర్ నైట్. ఇప్పుడు చిల్లీ పౌడర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఈ ప్యాన్ని హై ఫ్లేమ్లో హీట్ చేసేసాలి. ఇలా 2 minutes వరకు హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఓవరాల్గా. ఇప్పుడు మనం ఈ దోశ బ్యాటర్ని వేసేసి రౌండ్గా అనుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో కదా, నేనే నమ్మలేకపోతున్నా. నెక్స్ట్ ప్రాసెస్ ఆనియన్స్ వేయాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ కదా, అందరికీ నచ్చే ప్రాసెస్ ఇది. ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లు వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుందాం. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇలా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని, చిల్లీ పౌడర్ని అండ్ చిల్లీస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది. చాలా యమ్ ఉంది కదా చూస్తుంటేనే. సో మనకి దోశ అనేది బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 2 minutes వెయిట్ చేయాలి కదా. సో అప్పటి వరకు మీరు ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవచ్చు. అప్పటి వరకు అదేం బ్లాకిష్ అవ్వదులేండి, బాధపడకండి. సో అలా బ్రౌనిష్ క్రిస్పీగా అయితేనే మనకి ఆనియన్స్ కూడా క్రిస్పీ ఉంటుంది అండ్ మిర్చీస్ కూడా బాగా రోస్ట్ అయిపోతాయి. సో అప్పుడే మనకి దోశ కూడా యమ్ టేస్టీ ఉంటుంది కదా. చూడండి, ఇప్పుడు ఓవరాల్గా దోశని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ దోశని రోల్ అయినా చేసుకోవచ్చు, ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు. ఈ ఫోల్డ్ చేసుకున్న దాన్ని సర్వ్ చేసుకుందాం. చూడండి, సర్వ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. క్రిస్పీ యమ్మీ దోశ రెడీ అండి. ఇది మీకు బాయ్.